అబ్రహాము సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేశాడు. ఒక నీతిమంతుడు ఉన్నట్లయితే నువ్వు రక్షిస్తావయ్యా, ఒక 5 మంది, ఒక 10 మంది అని దేవునితో సాహసం చేస్తూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం, అడుగుతూ. ఆ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నేను రక్షిస్తాను, నీతిమంతుడు ఉన్నాయంటే తప్పక రక్షిస్తాను. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఒక శ్రేష్టమైనటువంటి ప్రార్థనాపరుడు. అంతగా ప్రార్థన చేసినటువంటి అబ్రహాము మరి సొదొమ గొమొర్రాకి దేవదూతలు వెళ్ళి లోతు భార్యను 2 కుమార్తెలను రక్షించి వారిని బయటికి తీసుకొని వస్తున్నారు. ఆ రీతిగా బయటికి తీసుకొని వస్తున్నప్పుడు లోతు భార్య వెనుకకు చూసింది. లోతు భార్య ఎటువంటి స్థితిలో ఉందంటే అయోగ్యకరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంది. దేవదూతలు చెప్పారు, వెనుకకు మీరు తిరిగి చూడవద్దు. అక్కడ దేవుని మాటను మీరే స్వభావము లోతు భార్యకుంది. తను మాటను లెక్క చేయడంలా. ఆజ్ఞ అతిక్రమము పాపం, ఏదో భయంకరమైనటువంటి పాపాలు అక్కడ జరగలేదు. వ్యభిచారము, దొంగతనము, నరహత్యో ఇవన్నీ అక్కడ జరిగినట్టుగా మనం చూడడం లేదు. దూతలు చెప్పారు, నువ్వు వెనుకకి చూడవద్దు, విడుదల అందుకున్న మీరు ముందుకే చూసుకుంటూ వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి రక్షించి వారిని తీసుకొని వస్తుంటే ఆ మాట వినింది, దూతలు చెప్పిన మాట వినింది లోతు భార్య, కానీ వెనుకకి చూసింది. ఈరోజు మీ జీవితాల్లో ఈ ప్రవర్తన కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మాట విన్నప్పటికీ మీ సొంత పరిస్థితి చూస్తాం. దేవుని మాట విన్నప్పటికీ వెనుకటి విషయాల గురించి చెప్పడం దేవునికి. నువ్వు ఇలా చెప్తున్నావు కానీ ప్రభా నా పరిస్థితి ఎట్టుంది, అట్టుంది, అది కదా, ఇది కదా, ఇది చెయ్యాలి, అది చేయాలి. దేవునికి ఎదురు తిరిగే స్వభావం, తిరుగుబాటు చేసే స్వభావం, అది ఏమాత్రం మంచిది కాదు. అక్కడ వెనుకకు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయి నిర్జీవంగా పడిపోయింది. ఈరోజు చాలామంది రక్షించబడి వచ్చారు, మారు మనసు పొందుకున్నారు. అసలు పాత రోత జీవితము సమాధి చేయబడిందా లేదా అది పరీక్షించుకొని పరిశీలించుకోండి. మునుపటి దినాల్లో నువ్వు ఒక గయ్యాలిగా ఉన్నావేమో, మునుపటి దినాల్లో నువ్వు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నావేమో, మునుపటి దినాల్లో నీకు అత్యాశ ఎక్కువేమో, మునుపటి దినాల్లో నీకు లోకాశలు, శరీరాశలు ఎక్కువేమో. నువ్వు రక్షించబడిన తర్వాత వాటిని సమాధి చేసావా, లేకపోతే ఇంకా బతికే ఉన్నాయా నీతో పాటు? సమాధి చేయాలి, విడిచిపెట్టడం కాదు, సమాధి చేయాలి. పాత రోత జీవితము సమాధి చేయబడాలి. అప్పుడున్నటువంటి గయ్యాలి మాటలైనను, అప్పుడున్నటువంటి అపవిత్రమైన మాటలైనను, అప్పుడున్నటువంటి అపవిత్రమైనటువంటి ఆలోచనలు అవి ఏవి కూడా మారు మనసు పొందుకున్న తర్వాత అవి పనిచేయడానికి వీలు లేదు. అందుకే యోహాను పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడిగా ఒకటి ప్రకటన చేస్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి. ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకో. ఎవ్వరూ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ పక్కనున్న వాళ్ళు నీవు ఇట్లా ఉంది, నీ ప్రవర్తనని నీకు చూపించాల్సిన అవసరం లేదు. మన మనస్సాక్షే మనకి సాక్ష్యం. దేవునికి మహిమ కలుగును గాక.